ఒక్క మీటింగ్ సక్సెస్ 100 ప్రశ్నలకు సమాధానం. హైదరాబాద్లో పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్నటువంటి ఒక్క మీటింగ్ 100 ప్రశ్నలకు సమాధానం. మందకృష్ణ ప్రశ్నలకు కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నలకు కాదు, ఈ దేశంలో ఉన్న సుప్రీంకోర్టుకే కాదు, ఈ దేశ ప్రధానికే కాదు, ఈ దేశంలో ఉన్న వ్యవస్థలలో తక్కువ అంచనా వేసే ప్రతి మాలలను తక్కువ అంచనా వేసే ప్రతి ఒక్కరికి ఒక్క మీటింగ్ సక్సెస్తో సమాధానం చెప్పాలి. నేను ఒక్కరిని పోకుంటే ఏమవుతుంది? నాకు ఆ పెయిన్లు ఉంది, నాకు ఈ పెయిన్లు ఉంది, నాకు చర్చ్ ఉంది, నాకు చర్చిలో ఫాదర్ అది చెప్తే నేను ఏమంటున్నానంటే, బానిసలు కాకండి, రాజ్యాంగాన్ని ఫాలో కావడం విడిచిపెట్టి హిందువులు గుళ్ళకు అలవాటయ్యారు, క్రైస్తవులు చర్చిలకు అలవాటయ్యారు. అది మంచిగా కొంతమందికి జ్ఞానం వస్తుంది, కొంచెం క్రమశిక్షణతో పాటు టైంపాస్ కూడా అవుతుంది. ఆడ కొత్త వాళ్ళు వస్తారు, అందరు పరిచయాలు అవుతారు, ఎంజాయ్మెంట్. నేనేమంటున్నానంటే, ఇక్కడ తీక్షణమైనటువంటి ఒక డేంజరస్ సిచ్యువేషన్ని ఛేదించబోయే ముందు ఖచ్చితంగా అందరు కదిలి రావాలి. ఆదివారం చర్చీలన్నీ బంద్ ఉండాలి. ఏ మాల కూడా ఒకవేళ ప్రోగ్రాంకు అందేవాళ్ళు పూజ చేసుకోండి, చర్చికి వెళ్ళండి. ఇంకేమైనా మతాలు ఉంటాయి కదా, బౌద్ధ మతాన్ని స్వీకరించండి, మీరు ఏదైనా ప్రార్థనలు చేసుకోండి. మీటింగ్ మాత్రం ఉండాలి. 12 నుంచి 2 గంటలకు మీటింగ్ స్టార్ట్ అవుతుంది. 2 గంటలకే ఆదివారం నాడు అందరు రావాలి. కారణాలు చెప్పొద్దు. డబ్బులు లేకపోతే చాలామంది మారుమూల ప్రాంతాల్లో మాకు బస్సు పెట్టట్లేదు, మాకు ఎవరు సోపరేట్ లేదంటే మీ చెప్పు కదా, మీ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు ఒకరోజు బస్సులలో కిక్కిరిసిపోతాయి. కాబట్టి మీరు ముందే వచ్చేసేయండి. ఎందుకంటే వెహికల్స్ ఎక్కడెక్కడ ఆపేస్తారు, చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా శనివారం నాడు నైటే బయలుదేరితే మంచిది. నైట్ బయలుదేరితే దగ్గర ఉన్న వాళ్ళకి అవసరం లేదు. లాంగ్ ఆదిలాబాద్ కానీ, అక్కడ కరీంనగర్ బార్డర్ కానీ, ఇక్కడ మన కోదాడ కానీ, ఇక్కడ భద్రాచలం, ఖమ్మం ఆ సైడ్ ఉంటాయి కదా బార్డర్స్, వాటన్నిటికీ నేను చెప్తా ఉన్నా. ఇక్కడ గద్వాల్ కానీ, గద్వాల్ కూడా ట్రైన్ ఉంటాయి, మొత్తం ట్రైన్లో పడి రావచ్చు. గద్వాల్, మహబూబ్ నగర్, జడ్చల్ల, షాద్ నగర్ సగం ట్రైన్లు ఉంటాయి. అప్పుడప్పుడు ఇంతకు మొదలు 2 రోజులు 3 రోజులు పోయేది. ఇప్పుడు పోయే స్పెసిలిటీస్ వచ్చినాయి. ఎవరు కూడా ఒక తీవ్రమైన ఆరోపణలకు 30 ఏళ్ళుగా జరుగుతున్నటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. నేను అందరికీ చెప్తా ఉన్నా, వెరీ సీరియస్ మ్యాటర్. మాలా నువ్వు కదలిరా, కదులు ఫస్ట్. నువ్వు మాలనా, నీ మీటింగ్ ఉంది, నీకు బాధ్యత ఉంది, నీకు రెస్పాన్సిబిలిటీ ఉంది, నువ్వు రా. కుటుంబం మొత్తం కదిలి రండి. ఒక టూర్ అనుకోండి. మందకృష్ణ ఏం చెప్తాడు తెలుసా? సంక పిల్ల ఉంటే సంక పిల్లని ఎత్తుకొని సంకలు ఎత్తుకొని రామని చెప్తున్నాడు వాళ్ళకు. మీరు సంక పిల్లలు ఏమవుతురా బాబు, వాళ్ళు ముసలోళ్ళు, మూలకు పడ్డ ముసలోళ్ళు కూడా వాళ్ళు మూలకు పడ్డ ముసలోళ్ళు, చలి ఎక్కువ ఉంది అవసరం లేదు, సంక పిల్లలు అవసరం లేదు మనకు. యువత మేలుకో, యంగ్ ఎనర్జెటిక్ ఇంటర్మీడియట్ చేసే పిల్లలకి వెళ్ళి నేర్పియండి. కొట్లాటలు కాదు, మంది మీద తిట్లు కాదు, సిస్టమ్ నేర్పియాలి. దేశాన్ని ఎట్లా ప్రేమించాలి, దేశంలో ఒక సక్సెస్ఫుల్గా ఒక టీముగా అందరం ఏర్పడితే జరిగే సక్సెస్ ఏంది? ఒక చెరువు తెగిపోయిందంటే ఊరు మొత్తం పోయి మొత్తం నెత్తుకో తట్టేసి కట్ట మూసిపడుతుంది. ఆ ఊర్లో ఉన్న 2-3 పోయి కట్టేసిరు అనుకో, ఒకడు తవ్వుతుంటాడు, ఒకడు పోస్తుంటాడు, ఒకడు తవ్వుతుంటాడు, ఒకటి పారతో వేస్తుంటాడు, ఒకటి వేస్తుంటాడు. వేసింది పోతుంది. అదే 10 మంది తవ్వి 10 మంది తట్టలు నింపి 20 మంది మోస్తే కట్ట ఒక దెబ్బకు ఒకేసారి 20 తట్టలు పడడానికి కట్ట పడుతుంది. ఒక మంచి పనికైనా ఒక చెడు పనికైనా ఐక్యత అనేది చాలా అవసరం, నినాదాలు అనేది చాలా అవసరం. వీటన్నిటిని గుర్తుంచుకొని పెద్ద ఎత్తున లక్షల మంది పరేడ్ గ్రౌండ్ నాకు తెలిసి 12-1 గంటల లోపల ప్యాక్ అయిపోతుంది. కానీ రోడ్లు ఎక్కడెక్కడ నీలిమయమై